ప్రియా శెట్టి యొక్క ఎలిమినేషన్ ఈ వారం జరిగింది. అయితే ఈ ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, ఈ రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి. అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏమో న్యాయంగా జరిగింది అంటున్నారు, కొంతమంది అన్యాయంగా జరిగింది అంటున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద పోల్, పెద్ద సర్వే, చాలా పెద్ద పోల్ ఇది. సో కంపల్సరీ కామెంట్ చేయండి. అదేంటో కానీ బిగ్ బాస్ సీజన్ 9లో ఆడియన్స్ ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అదే అయిపోతుంది. ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయంలో ఆడియన్స్ ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి గత 2 వారాల్లో 2 వికెట్లు లేచిపోయాయి. ఇక 3వ వారంలో ఫ్లోరా సైని, రాము రాథోడ్, హరీష్, కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, ప్రియా శెట్టి ఈ 6 నామినేషన్స్లో ఉండగా కొంతమందికి తన గొంతుతో ఇరిటేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రియా శెట్టిని పీకి పారేశారు 3వ వారంలో. నిజానికి 3వ వారంలో ముగ్గురిని ఒకేసారి పీకేస్తే గట్టిగానే ఉంటుంది అని అంతా అనుకున్నారు. అయితే అత్యధికంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ కావాలని కోరుకుంటూ ఫ్లోరా సైనికి కూడా ఓట్లు గుద్ది పడేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఫ్లోరా సైని అంతకు ముందు అంటే కొన్ని వారాల క్రితమే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు, కానీ తను సేఫ్ అయింది. తద్వారా ప్రియా శెట్టి వెళ్ళిపోయింది. ఇంకో పక్క మీరు పరిస్థితి అర్థం చేసుకుంటే సుమన్ శెట్టి నామినేషన్లో ఉంటే అతనే టాప్లో ఉండేవాడు, కానీ అతని ఈ వారం నామినేషన్స్లో లేడు. దీంతో ప్రియా శెట్టిని హౌస్ నుంచి పంపించడానికి ఏమాత్రం క్రేజ్ లేని ఫ్లోరా సైనిక్ కూడా ఓట్లు వేసి ఆమెను టాప్లో పెట్టారంటే ప్రియా శెట్టి కొంతమందికి ఎంత చిరాకు తెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ప్రియా శెట్టి చాలా ఇంప్రెస్ చేసింది. తొలి ఎపిసోడ్లోనే జడ్జిలతో పాటు షోని చూసిన ఆడియన్స్ కూడా ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత శ్రీజాతో కలిసి శంకిని లంకిని అంటూ శంకిని లంకిని సిస్టర్స్ అని పిలిపించుకున్నారు వీళ్ళిద్దరు. ఏ గొంతునైతే హస్కీ వాయిస్ అంటూ మొదట్లో ఆడియన్స్ మురిసిపోయారో అదే వాయిస్తో ఆమె మాట్లాడకుండా ఉంటే బాగుండు అనేందుకు చిరాకు దొబ్బించింది. ఏ మాటకు ఆ మాట. ఒక్క విషయంలో మాత్రం ప్రియా శెట్టిని మెచ్చుకోవాలి. అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు డీమన్ పవన్లు కానీ వేషాలు వేస్తున్నా కూడా, ఆడగాలి సోకితే చాలు రెచ్చిపోతున్నా కూడా ప్రియా శెట్టి మాత్రం వాళ్ళని కనీసం పట్టించుకోలేదు. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టింది. ఆ కళ్యాణ్ పడాలైతే ఓదార్పు పేరుతో ప్రియా శెట్టికి దగ్గరవ్వాలని చూసినా అతని లిమిట్స్ అతనికి ఆమె గుర్తు చేసి గౌరవాన్ని కాపాడుకుంది. ఆ శ్రీజతో పాటు ప్రియా శెట్టి కలిసి ఉండకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యేదే కాదని కూడా అంటారు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ మొదటిసారిగా రీతూ చౌదరిని సేవ్ చేశారని తెలుస్తోంది. నిజానికి ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్తో పాటు రీతూ చౌదరి కూడా ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అంత వరస్ట్గా ఉంది వీళ్ళ బిహేవియర్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం కూడా జరగడంతో ప్రియా శెట్టితో పాటు రీతూ, పవన్ కళ్యాణ్లో ఒకరు లేచిపోతారు అనుకున్నారు. కానీ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కావడంతో బతికిపోయారు. ఈ ఇద్దరు బతికిపోయిన పరిస్థితి. ఫస్ట్ సేవింగ్ రీతూ కానీ హరీష్, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ వరుసగా సేవ్ అయ్యారు. చివరి ఎలిమినేషన్ రౌండ్ ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్ మధ్య ఉండగా ఇద్దరిలో పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యి ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేశాడు. గతంలో మనం చెప్పినట్టుగానే హౌస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళకి మిగతా పిఆర్ టీంలు ఉంటాయి కదా, మిగిలిన 13 మందో 12 మందో కొత్తగా వచ్చిన దివ్యాకి కూడా పిఆర్ టీం ఉంటుంది. ప్రతి ఒక్కరికి పిఆర్ టీం ఉంటుంది. సో ఆ పిఆర్ టీంలు అన్నీ వచ్చి ఈమెని సపోర్ట్ ఇమ్మని కోరినప్పుడు కళ్యాణ్ పగడాల పిఆర్ టీంకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని, అలాగే ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నీకే నా సపోర్ట్ ఉంటుందంటూ ఆమె ఓపెన్గా చెప్పింది. సో ఇక నుంచి ప్రియా శెట్టి తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాల ద్వారా పవన్ కళ్యాణ్ పగడాలకి సపోర్ట్ చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.